ఆఫ్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. వేగంగా చొచ్చుకొస్తున్న తాలిబాన్లు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయ్యే దశలో అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టే దిశగా వారి ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకు అన్ని రకాలుగా పాకిస్తాన్ సహకరిస్తోందని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఎంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నాటో బలగాలు ఉపసంహరించుకుంటే భారతదేశానికి సమస్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘన్ పాలనలో మన దేశం నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ముప్పు ఏర్పడింది. వాటిని మరో ఆలోచన లేకుండా ధ్వంసం చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సందేశాలు పంపిస్తోంది. ఆఫ్ఘన్లోని తమ వారిని తాలిబాన్లను కూడా ఆదేశించిందని విశ్వసనీయ సమాచారం. పాకిస్తాన్ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్లకు మద్దతుగా పాకిస్తాన్ నుంచి వేలాదిగా జనం ఆఫ్ఘన్ సరిహద్దులు దాటారు. వారంతా అక్కడ అరాచకం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. మన దేశం విషయానికొస్తే అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకునేలా ఐఎస్ఐ తాలిబాన్లకు ఆదేశాలు ఇవ్వడం ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. ప్రస్తుతానికి తాలిబాన్ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో భారత్కు సంబంధించిన ఆస్తులు, భవనాలు చాలా ఉన్నాయి. ఆఫ్ఘన్లో ఉన్నవారు కాకుండా ఇటీవలి కాలంలో కనీసం 10,000 మంది పాకిస్తానీయులు తాలిబాన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోకి చొచ్చుకుపోయినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం 2001 నుంచి భారత్ సుమారు $800 కోట్ల ఖర్చు చేసింది. భారత్ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో దేలారం, జారంజిల మధ్య నిర్మించిన 218 కిలోమీటర్ల రహదారి, సల్మా డ్యాం, ఆఫ్ఘన్ పార్లమెంటు భవనం ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇంటా బయట అస్సలు బాగోలేదు. నేరుగా భారత్తో తలపడలేని దైన్యం, స్వదేశంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, ఎక్కడా అప్పు పుట్టే అవకాశం లేని స్థితి దాయాది దేశానికి దుర్భరంగా ఉంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న డ్రోన్ల ద్వారా దాడులు, ఉగ్రవాదులు పంపించటం, మాదక ద్రవ్యాలను అక్రమంగా దేశంలోకి తరలించడం లాంటి పనులు చేసింది. కానీ మన సైన్యం వాటికి ధీటుగా స్పందిస్తుండటంతో దానికి ఎటూ పాలుపోవడం లేదు. ఇప్పుడు ఆఫ్ఘన్ నుంచి అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణతో కొత్త కుట్రకు తెరలేపింది. ఆఫ్ఘన్లో భారత ఆస్తులే లక్ష్యంగా కుట్రలు మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత ఆస్తులను ధ్వంసం చేయనున్నట్లు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్ వర్గాలు తెలిపాయి. కొన్ని నెలలుగా ఆఫ్ఘన్లోని కీలక ప్రాంతాలను తాలిబాన్లు ఆక్రమిస్తున్నారు. 2001 నుంచి ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆ దేశపు పార్లమెంట్తో పాటు ప్రతి ప్రావిన్స్లో పాఠశాలలు, రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అయితే తాలిబాన్లు తమ దృక్పథాన్ని స్పష్టం చేయడం లేదు. ఒకసారి సైనిక పరంగా తాము ముందంజలో ఉన్న రాజకీయ పరిష్కారమే కావాలంటారు. మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తీర్తామని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఓ రకమైన అయోమయం కొనసాగుతోంది. తాలిబాన్ నేతలు ఇన్నాళ్లుగా ఆఫ్ఘన్ మంత్రివర్గంతో జరుపుతున్న చర్చల్లో కాల్పుర విరమణ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అది సాధ్యం అవుతుందనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే అల్ ఖైదా, ఐసిస్ లాంటి ఉగ్రవాదులు మళ్లీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు పొరుగు దేశాల గుండెల్లో బాంబులు పేల్చుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు తమ సరిహద్దులను పటిష్టపరుచుకునే చర్యలు మొదలుపెట్టాయి. ఇన్నాళ్లు తాలిబాన్లకు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలైన అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే తాలిబాన్లు పాకిస్తాన్ ఆదేశాలను పాటిస్తారా అన్నది కూడా చూడాల్సిందే. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో ఇన్నాళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ భారత్ను ముప్పు తిప్పలు పెట్టిన ఉగ్ర సంస్థలు తాలిబాన్లతో కలిసిపోయామన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్పై విరుచుకుపడుతున్న తాలిబాన్లకు జైషే మహ్మద్, లష్కర్ ఏ తోయిబా ఉగ్ర సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. తమ ఉగ్రవాదులను తాలిబాన్ల పోరాటంలో భాగం చేస్తున్నాయి. ఇది భారత్కు ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా వేగంగా తాలిబాన్ల ఆక్రమణ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు తెగబడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. దేశాన్ని క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలన్నీ తాలిబాన్ల వశమైపోతున్నాయి. కొద్ది రోజుల నుంచి ఈ పరిణామాలను గమనిస్తున్న భారత భద్రతా వ్యవహారాల వర్గాలు ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తున్నాయి.
భారత్పై వీటి ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. తాలిబన్లతో కలిసిన ఈ 2 ఉగ్ర సంస్థలు తాలిబన్లకు మానవ వనరులను అందిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పోరాట యోధులను ఆఫ్ఘన్కు పంపుతున్నాయి. ఇటీవల తాలిబన్లు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో జైషే, లష్కరే భాగంగా మారారు. కొన్ని ప్రాంతాల్లో కరుడు కట్టిన ముష్కరులు అత్యాధునిక ఆయుధాలతో కనిపించినట్లు అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఐరాస భద్రతా మండలి నివేదిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచే పనిచేయటం, భారత్ను లక్ష్యంగా చేసుకునే కార్యకలాపాలు సాగించడం ఇన్నాళ్లు మనం చూశాం. ఇప్పుడు వారి దృష్టంతా ఆఫ్ఘన్ పైన పడింది. వారిలో కీలక యుద్ధ సమయాల్లో సలహాదారులు, శిక్షకులు, పేలుడు పదార్థాల తయారీలో నిపుణులు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఇతరులను లక్ష్యంగా చేసుకుని హతమార్చడం వెనుక ఈ 2 ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్టు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలున్నట్టు ఐరాస భద్రతా మండలి వెల్లడించింది. ఐరాస నివేదిక మేరకు నగ్రార్ ప్రావిన్స్ లోనే 800 మంది లష్కరే తోయిబా, 200 మంది జైషే ముష్కరులు ఉన్నారు. మహ్మద్ దరా, దుర్బాబా, షెర్జాద్ జిల్లాల్లో వీరంతా మోహరించారు. కునార్ అనే మరో రాష్ట్రంలోనూ ఈ 2 ముష్కరా ముఠాలకు చెందిన ఉగ్రవాదులు భారీగా పోగయ్యారు. దీని పట్టి నిధులు, ఆయుధాలు, రిక్రూట్మెంట్ విషయంలో తాలిబన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తోంది ఐరాస భద్రతా మండలి. గతంలో తాలిబన్లతో జైషే, లష్కరే ముష్కరుల సంబంధాలు ప్రపంచానికి తెలియనివేం కాదు. వీరి లక్ష్యం కశ్మీర్. కశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టి పాక్లో విలీనం చేయాలన్నది సంకల్పంతోనే లష్కరే, జైషే సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పటికే భారత్తో చాలాసార్లు దాడులకు తెగబడ్డారు. 2001 భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు ఈ ఉగ్ర సంస్థలే నిర్వహించాయి. ఆఫ్ఘన్ పొరుగు దేశాల్లో తాలిబన్లతో సంబంధాలు లేని ఏకైక ప్రధాన దేశం భారత్. ఈ నేపథ్యంలో భారత్పై ఈ పరిణామాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఖచ్చితంగా ఇది ప్రమాద ఘంటికేనని తెలుస్తోంది. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్పై పరోక్ష దాడికి దిగనుంది. అంతర్జాతీయ నిబంధనలను బూచిగా చూపి పొరుగు దేశం సేవలను బెదిరిస్తోంది. ఆఫ్ఘన్పై తాలిబాన్లు తిరిగి పట్టు సాధించేందుకు పాకిస్తాన్ చేతనైనంత సాయం చేస్తోంది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబాన్లపై ఆఫ్ఘన్ సైన్యం వైమానిక దాడులు చేయకుండా పాకిస్తాన్ మిలిటరీ అడ్డుకుంది. దక్షిణ కాందహార్లోని కీలక మార్కెట్ ప్రాంతమైన స్పిన్ బోల్డాగ్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టే ప్రయత్నాలను అడ్డుకుంది. తాలిబాన్లపై వైమానిక దాడులు చేస్తే తమ సైన్యం ఎదురుదాడి చేస్తోందని పాకిస్తాన్ వాయుసేన హెచ్చరిక జారీ చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలహ్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ సైన్యం కొన్ని ప్రాంతాల్లో తాలిబాన్లకు వైమానిక సాయం కూడా అందిస్తున్నట్లు ఆరోపించింది.